ఫ్యామిలీలో జరుగుతున్న విభేదాలకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మంచు మనోజ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారాలు. సార్ చూసుకుంటే కొద్ది నెలల నుంచి మంచు ఫ్యామిలీలో కొన్ని విభేదాలు అనేవి బయటకు వస్తూ ఉన్నాయి. అసలు జల్పల్లి ఇష్యూ అయినా లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయా? జల్పల్లి ఇష్యూ కదండి. తిరుపతికి సంబంధించింది. స్టూడెంట్స్ అండ్ అక్కడ ఉన్న లోకల్స్ వాళ్ళది ఇంతకుముందే చెప్పాను. సో ఆ ఇష్యూ మీకు తెలుసు. అక్కడ మొదలైంది తప్ప అండ్ వాళ్ళు ఇంతకుముందు ఒక సాక్షి మీడియా ఛానల్లో పనిచేసి అక్కడ ఒక మానిటైజింగ్ చీఫ్గా పనిచేసి ఒక వ్యవస్థని ఎలాగా మానిటైజ్ చేయొచ్చు అని ఒక వ్యక్తి తీసుకొచ్చి విద్యాలయాల్లో పెట్టారు. ఆ మానిటైజేషన్ ప్రాసెస్లో మా నాన్నగారికి తెలియకుండా ఆయన వరకు చేరనీయకుండా ఎంతోమంది పేదవాళ్ళని ఇబ్బంది పెడుతూ వసూలు చేసుకుంటూ క్యాషులు కలెక్ట్ చేసుకుంటూ సో ఇది చేస్తున్నారు. ఇది ఏంటి జరుగుతుంది, మీ విజన్ ఇది కాదు కదా, ఇది జరుగుతుంది మీ వరకు వస్తుందా అని నాకు పిల్లలు లోకల్ వాళ్ళ పేపర్లు ఇస్తే లెటర్లు ఇస్తే నేను ఆ క్వశ్చన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా అండ్ చెప్పాను కదా మీడియా ఛానల్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారని నా మీద నెరేటివ్ స్టార్ట్ చేశారు. ఎన్ని మంత్స్ బ్యాక్ సార్? 2 years అయింది. 2 years నుంచే జరుగుతుంది. సో ఇదంతా అయ్యి ఫైనలీ ఈరోజు అదంతా మీకు తెలిసిన విషయమే. ఫైనల్గా పాప బర్త్డే April 2న అంటే చాలా చేస్తూనే వస్తున్నారు. నేను పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తున్నా ఈ మధ్య ప్రెస్కి కూడా రాట్లా. మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు దాన్ని నాకైతే గ్యాప్ ఇవ్వట్లేదు వీరు. దాదాపు 30 కేసులు వేశారు. అన్నీ ఫాల్స్ కేసులు. ఒక్కొక్క కేసుకి ఒక సంబంధం ఉండదు. మీరు ఇంకో అన్నీ ట్రాక్ చేసి చూపిస్తాం. ఈరోజు ఒకటి వేస్తారు, రేపు ఓకే ఇది వర్కౌట్ అవ్వలేదా మార్చు అని చెప్పి ఇట్టేస్తారు. మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అన్లిమిటెడ్ ఫండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో ఆబ్వియస్లీ ఏం చేస్తారు, అవే చేస్తున్నారు. ఈరోజు ఎంత దురదృష్టం అంటే కోర్ట్ ఆర్డర్ అంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చారండి. ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు బోత్ పార్టీస్ కెన్ స్టే అనేసి నేను ఆ ఇంట్లో నుంచి వాస్తవం చెప్పాలంటే మాకు ఎవరికి ఉండలేదని అనుకుంటే మనసు కూడా లేదు అక్కడ. అండ్ ఆయనకి ఎప్పుడో మెసేజ్ కూడా పెట్టాను. ఐ విల్ షేర్ యూ దట్ మెసేజ్ మీకు. అండ్ ఆ మెసేజ్లో క్లియర్గా డేట్ కూడా మీకు మెన్షన్ చేసి పెడతాను. అమ్మ ఆ డేట్ ఇవ్వండి, అది మెసేజ్ ఇవ్వండి. ఏంటంటే ఐ వాజ్ వెరీ క్లియర్, ఎప్పుడు మాకు మీ ఆస్తి వద్దు, మేము ఎప్పుడు కోరుకోలేదు. నేనే కాంట్రిబ్యూట్ చేసాను తప్ప ఫ్యామిలీది. మేము ఏ రోజు మీరు కంపేర్ చేసుకుంటే మా అన్నకు 40 కంపెనీలు ఉంటాయి, నాకు ఏది పెట్టుకున్నాం. ఇప్పుడు ఏదైతే ఉందో మా వైఫ్ నేను పెట్టుకొని మేము సొంతంగా చేసుకుందే తప్ప మేము మా ఇంట్లో వెళ్ళి మాకు డబ్బు ఇవ్వండి కంపెనీలు పెట్టుకుంటాను, నాన్న మీకు స్కూల్ ఉంది స్కూల్ చుట్టూరు 10 కంపెనీలు పెట్టేస్తాను, సినిమా ఉంది ఇప్పుడు నాన్న సినిమా తీస్తే కెమెరాలు వీళ్ళదే, కెమెరా తీస్తుందే, ఆ డిపార్ట్మెంట్ నుంచి తయారు చేసేవి ఇతుందే, ఇంకా కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ ఇతుందే, మేజర్గా గ్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇతుందే. మీరు అప్పుడు చూస్తే సన్ ఆఫ్ ఇండియాకి కూడా 1,20,00,000 మా నాన్నకి చెప్పి ఒక సాంగ్ చేసి ఇచ్చాడు. అది పవర్ పాయింట్లో చేసి ఇచ్చేయచ్చు మనం, అది మనందరికీ తెలిసేది. కాకపోతే ఆయన వెళ్ళి నాన్న ఏ రేంజ్లో మోసం చేస్తున్నట్టు చూడండి. సో నాకు ఇవన్నీ చూస్తున్నాను ఓకే చేసుకుంటున్నారు, ఇదే బోత్ ఆర్ ఫైన్ కదా నాకు ఎందుకు అని చెప్పేసి నా పని నేను చేసుకుంటున్నాను. ఈ క్యాంపస్ ఇష్యూ వచ్చేసరికి ఇవన్నీ చేశారు. నాకు చేయడం కాక నా వైఫ్ని లాగారు దీంట్లోకి. అదొక్కటి చేయకుండా ఉంటే నేను ఎంత దూరం వచ్చి ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అర్థమైందా? వాళ్ళ అమ్మా నాన్నగారు ఉండుంటే వీళ్ళు ఇలా డైర్ కూడా చేసి ఉండరు. ఎందుకంటే ఇలాగ ఒక ఆడపిల్లకి తల్లిదండ్రులు లేనప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, బాధ్యత ఉంది. అలాంటప్పుడు ఆ అబ్యూజివ్ నేచర్ తిని మీద కూడా వచ్చి అది బయటికి వేరేలాగా రిఫ్లెక్ట్ చేసి తిని వల్ల చెడిపోతున్నానంటూ అలా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది నాకు మనసు ఇరిగిపోయింది. అండ్ ఫస్ట్ ఎఫ్ఐఆర్ మా మీద వాళ్ళే కొట్టారు, వాళ్ళే సీసీటీవీలు దాచిపెట్టారు. అంటే నేను తప్పు నేను ప్రజెంట్ చేయండి అంటున్నాను, నేను వాళ్ళే దాచిపెట్టారు, వాళ్ళే చేశారు. అండ్ ఆ ఫస్ట్ ఎఫ్ఐఆర్లో నా కూతురు పేరు పెట్టారు వాళ్ళు. ఓకేనా, ఇట్స్ అన్నెసరీ. ఎందుకు నా భార్య పేరు నా కూతురు పేరు, అక్కడ నా మనసు విరిగిపోయిందండి. అండ్ ఓకే నేను నిలబడతాను, నేను తప్పు చేయలేదు, ఆస్తి అడగలేదు, ఎవరికి భయపడాలి నేను? నేనేం చేయలేదు. ఇప్పుడు ఆ ఇంట్లోకి నేను ఇన్ని సంవత్సరాలు కాలేజ్ అయిపోయిన తర్వాత నా సొంతంగా బయట ఉన్నానండి. నేను నా సొంతంగా పని చేసుకుంటూ బయట ఉన్నా. వీళ్ళకి సినిమాలు చేయాలన్నప్పుడు నేను వచ్చి కాంట్రిబ్యూట్ చేశాను, మన కదా మన ఇల్లు కదా అని చేసుకుంటూ వచ్చాను. అండ్ క్యాంపస్లో కూడా ఫ్రమ్ ఫస్ట్ నుంచి ఐ వాజ్ కాంట్రిబ్యూటింగ్. అండ్ కాకుండా అక్కడ ఊరి జనాలు ఎవరిని అడిగినా చెప్తారు, చెట్టుని అడిగినా పుట్టని అడిగి అక్కడ చుట్టుపక్కల ఎవరిని అడిగినా చెప్తారు, అక్కడ పెద్దోళ్ళు ఇల్లు అడగండి అవి చుట్టుపక్కల ఊర్లు. సో ఒకరిని అడిగి అప్రూవల్స్ గురించి కాదు, కానీ ఇట్ జస్ట్ నాకు బాధేసింది. అండ్ ద వే దే బిహేవియర్ ఇలా చేయడం,
ఇలాగే ఇలా అటాకులు చేపించడం, మా మనుషుల్ని బెదిరియడం, రాత్రిపూట ఇక్కడ గోడలు దూకి ఇదే ఆఫీస్ బయట నా కూతురు రేపు బర్త్డే అని మేము ఎందుకు గోలని చెప్పి వెళ్ళిపోయి అమ్మకి కూతురు బర్త్డే ముందు ఫోన్ చేసి మా వాళ్ళందరూ ముందు పెట్టి కూర్చొని పెట్టి మా అమ్మ ఇల్లు నాకు వద్దు, నేను ఇన్ని సంవత్సరాలు బయటపడి మా వైఫ్ ప్రెగ్నెన్సీ టైంలో నన్ను బ్రెయిన్ వాష్ చేసి విష్ణు దుబాయ్కి వెళ్ళిపోయాడు, నాన్నగారు ఒంటరి అయిపోతున్నారు, నువ్వు వచ్చి ఇంకైనా రా, పెళ్ళయింది నీకు, నీకు బిడ్డ పుట్టబోతున్నారు, ఆ పాపకి ఎవరు లేరు, నేను చూసుకుంటాం అని చెప్పి ఇంత ఎమోషనల్గా మెసేజ్లు అన్నీ పెట్టి నన్ను తీసుకెళ్ళారు. వెళ్ళేటప్పుడు కన్నా నా భయంగా ఉంది, మా అలవాటు తెప్పింది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పేరెంట్స్తో ఆ ఇల్లు అట్మాస్ఫియర్ నాకు తెలుసు, నన్ను ఏదైనా ఒక నిన్ను పిల్లల మీదకి వస్తే నాకు భయంగా ఉంది, మాకు అయిపోయింది, ఇంకా ఆ దెబ్బలు ఆ తిట్లు అన్నీ మాతో అయిపోయి మళ్ళీ నా పిల్లల మీద చెయ్యేసిన అలా ఏదైనా బూత్ మాట అన్నా నేను తట్టుకొనే, నేను ఆ మనోజ్న అనేది నాకు తెలియదు అని చెప్పాను. ఏ రోజైతే జరిగిందో, ఏ రోజైతే నేను చూడకూడదని నేను చూశానో ఇరిగిపోయింది. అందుకోసమే సీసీటీవీలు దాచిపెట్టేశారు. మా అమ్మ నలిగిపోతున్నారు మధ్యలో, మా అమ్మని ఇక్కడ సైన్ పెట్టు అక్కడ సైన్ పెట్టు, గత 3 నెలలు చూసుంటే ఎన్ని సైన్లు పెట్టిందో పాపం తనకే తెలియదు. ఫోన్ చేసి పెట్టమంటున్నారంటే పెట్టే అమ్మ ఏముంటుంది, మా అమ్మ పేరులో ఉందని విష్ణు పేరు విష్ణు కంపెనీకి రాసుకున్నాడు అంతే. సో ఇప్పుడు నా ఆస్తి పోరాటం అంటే నేను ఒక కేసులు వేసుకుంటాను, అన్నీ వేసుకుంటాను. ఐఎమ్ నాట్ దేర్. వాళ్ళు పెయింట్ చేస్తున్నారు తప్ప నేను ప్రూఫ్ ఇస్తాను, నేను అడగలేదని. నేను చేస్తాను, వాళ్ళు ఒక్క ప్రూఫ్ తీసుకురమ్మని. నేను కోర్టు ఆర్డర్ తెచ్చాను, వాళ్ళు నాకు హైకోర్టులో ఆర్డర్ ఉండి పెట్టేసుకొని ఉంటే లోవర్ కోర్టుకి వెళ్ళి లోవర్ కోర్టుని చీట్ చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టుని జడ్జి గారికి తెలియకుండా అది పెట్టలేదు, అది లేదు ఇది లేదని చెప్పేసి ఆర్డర్ తీసుకున్నారు. మేము రాకూడదని మా తెలియదు, ఆ ఇంట్లోనే బ్రతుకుతున్నాం. March 27 కూడా మాకు థ్రెట్ వస్తే, సార్ మాకు హెల్ప్ చేయండి సిఐ గురువారెడ్డి గారికి ఫోన్ చేస్తే, ఐ విల్ షేర్ దట్ కాంటెస్ట్ ఆల్సో. ఫోన్ చేస్తే ఆయన వెంటనే ఇంటికి ఓకే నేను స్టేడియంలో ఉన్నాను మేము చూసుకుంటామని ఇద్దరు పంపించారు. నైట్ పంపించి మళ్ళీ ఏం చేశారు వాళ్ళు, మనోజ్ అందరూ ఎవరున్నారు బయటికి రమ్మనని అంటున్నారు. నైట్ 9:30, 10కి వచ్చి మాతో ఏంటి ప్రొటెక్షన్ అంటే బయట చూసుకుని వెళ్ళిపోవాలి, మమ్మల్ని బయటికి రమ్మ. నేను వచ్చేసరికి సర్రని వెళ్ళిపోయారు మా వాళ్ళని ఇంటిమిడేట్ చేస్తూ. సేమ్ ఇంట్లో ఉన్నాను, టెట్టి ఇద్దరు వచ్చారు, బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఆ రోజు ఒకటే పిల్లలకి వెళ్తున్నాను, ముందు రోజు ఆఫీస్కి వచ్చి ఇక్కడే ఉండి పొద్దున పనులు చూసుకొని ఇంటికి వెళ్ళి సర్దుకొని ఊరికి వెళ్దాం అనుకున్నాం ప్లాన్. ఇక్కడికి వచ్చే ఉన్నాం పొద్దున 5:40 AM అన్ని రోజులు అక్కడ ఉన్నాం కదండి మేము, నా మనుషులు ఉన్నారు కదా అక్కడ, దీన్ని ఎప్పుడూ రావద్దనేది. వాళ్ళే TV9 అప్పుడు రిపోర్టర్ని కొట్టేసి అప్పుడు వెళ్ళిపోయారు బయటికి. అది ఓకేనా, నేనేదో పంపించేశానని చెప్పి కలెక్టర్ దగ్గర పెట్టారు. అదంతా కెమెరాల ముందే నన్ను కొట్టారు ఆ రోజు, కెమెరాల ముందే నన్ను కొట్టారు ఆ రోజు. ఆ కలెక్టర్ గారి దగ్గర అవన్నీ పెట్టలేదు, అన్నీ రాంగ్ నెరేటివ్స్ అని. అది కూడా కలెక్టర్ గారు కూడా ఇవ్వండి అమ్మా, ఇన్ని నేను ఇది అన్యాయం జరిగింది 15th వేశారు. నాకు కోర్టు ఆర్డర్ రాలేదు, పోస్ట్ రాలేదు, ఏది రాలేదు. 5:40కి 40 కార్లు 150 మంది వెళ్ళి గేట్లు దూకి స్టెంపుల్తో అంతా మా వాళ్ళని కొట్టి కట్టేసి, నేను ఫోన్ చేసి అప్పుడు జైపూర్కి వెళ్తూ, సార్ మా వాళ్ళని కట్టేశారు, 100 కొట్టాను, కమిషనర్ గారికి కొట్టాను, సుధీర్ బాబు గారికి, అలాగే సిఐ గారికి కొట్టాను, డీసీపీ మేడంకి మా వైఫ్ కొట్టింది, మా వాళ్ళని బయటకి ఇవ్వమనండి, మా పెట్స్ ఉన్నారు, మా థింగ్స్ ఉన్నాయి, థింగ్స్ పర్వాలా మనుషులు ఇద్దరిని నా పెట్స్ ఇచ్చామనండి, 3 పెట్స్ ఉన్నాయి లోపల. పోలీస్ వెళ్ళారు, సిఆర్ సార్ వెళ్ళారు, వెళ్ళి లోపల అడిగారు, ఏమో ఇద్దరు ఉన్నారా ఇక్కడ మనుషులు ఉన్నారంట, ఉన్నారా అన్న. వాళ్ళు లేరు సార్ అన్నారు. వెరీ గుడ్ అని చెప్పేసి, లేరు కదా అని చెప్పేసి వచ్చేసారు. కనీసం లోపలికి వెళ్ళి చూడలేదు ఆయన, లేరని చెప్పేసి వచ్చేసారు. నేను ఏంటి సార్ అంటే, అక్కడ లేరంటే మనోజ్ సార్, ఉన్నారు సార్ అంటే, లేరు నేను చెప్తున్నాను కదా సార్, నేను చెప్తాను ఎక్కడ ఉంటారు వెళ్ళండి సార్ అన్నాను. ఎక్కడ దాచిపెట్టి ఉంటారు చెప్తాను వెళ్ళండి సార్ అంటే, అట్లా కాదు మనోజ్ గారు అని నన్ను కన్విన్స్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర లేరు, ఊకి పెట్టేశాను. పొద్దునైంది ఇది కరెక్ట్గా 3:30కి సాయంత్రం వాళ్ళ దగ్గర వీడియో వాక్మూలలు చేసుకొని మమ్మల్ని ఏం చేయలేదని చెప్పి ఆ ఇంట్లో నుంచి తీసుకొచ్చి మా వాళ్ళని సిఐకి అప్పచెప్పారు. కొన్ని అప్పచెప్పినప్పుడైనా కేసు కట్టాలి కదా. ఓకే పొద్దున లేదు ఇప్పుడు ఉన్నారంటే కూర్చొని పెట్టి నాకు ఫోన్ చేశారు మీ వాళ్ళు దొరికాయని చెప్పాలి, నథింగ్ హ్యాపెన్ లైక్ దట్. సో చాలా ఈజీ. అక్కడ వచ్చే వరకు వాళ్ళకి బాండ్ ఉంది, బైండింగ్ ఆర్డర్ ఉంది కమిషనర్ గారి దగ్గర, అది వర్తించదు. వాళ్ళు 40 కార్లు రావచ్చు, 1000 కార్లు రావచ్చు. ధనం ఉంది విష్ణుకి, హ్యాపీ, హీఈస్ వెల్కమ్. ఆయనకి వైట్ బైండింగ్ ఆర్డర్ వర్తించదు, ఏది వర్తించదు. ఇంట్లోకి రావచ్చు. నేను వీడియో ఫుటేజ్లు ఇచ్చాను ఏమండి, December 8 నుంచి ఈ రోజు వరకు దెర్ వాజ్ ఇన్ని కంప్లైంట్లు చేశాను కదా, ఇన్ని ఎవిడెన్స్లు ఇచ్చాను కదా, అన్నీ ఇచ్చాను ప్రూఫ్లో. ఒక్క ఛార్జ్ షీట్ కట్టాడా అడగండి, ఎందుకు కట్టలేదని అడగండి. టైంతో సహా వెహికల్ ఎప్పుడు వచ్చింది ఏది ఇప్పుడు కాదండి, December 8 నేను పెట్టిన కేసులకే ఛార్జ్ షీట్ కట్టలేదండి. ఇంకా ఛార్జ్ షీట్ దేనికి కట్టలేదు. ప్రూఫ్స్ ఇచ్చాను, కొట్టడాలు ప్రూఫ్స్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. తర్వాత ఇప్పుడు ఏంటి ఫైనల్గా మొన్న ఇదంతా సైలెంట్గా ఉన్నాము, ఇది చేశారు సార్, ఇలా అయ్యింది, ఇదంతా అయ్యింది.
అది ఇచ్చేసరి ఇంక మేము ఊరికి వెళ్ళిపోయి సరే ఓకే నేను కమిషనర్ గారికి అంతా కంప్లైంట్లు పెట్టాను, ఈమెయిల్స్ చేశాను ఇమీడియట్గా, కలెక్టరేట్లో కూడా ఉంటే దాన్ని దాటి వచ్చారు వీళ్ళు. ఇవన్నీ ఈమెయిల్స్ పెట్టిన తర్వాత ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఎవరు కేసు కూడా కట్టుకోలేదు విత్ డిజిటల్ సిగ్నేచర్. సిఐ గారు అన్నారు డిజిటల్ సిగ్నేచర్స్ వర్తించదు అన్నారు. అవును. అని చెప్పారు. నాకు అది తెలియదు బికాజ్ ఇట్స్ యాక్సెప్టెడ్ మొత్తం ఇండియా మొత్తం. ఓకే. అండ్ నాకు తెలియదు అది నిజంగా. సో ఓకే సార్ అని చెప్పేసి నేను రాగానే నాకు టైం ఇవ్వండి సార్, జైపూర్లో ఉన్నాను, ఈలోగా కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వండి సార్ మా వాళ్ళకి చూసుకున్నాను, నేను చూసుకుంటా అన్నారు. అప్పటికే డ్యామేజ్ అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళారు, నా రూములన్నీ పగలగొట్టేశారు. రూములు పగలగొట్టి మా చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు అంటే యాజ్ బేసిక్ అండి. ఇప్పుడు మా బాబు పొన్నుడింది, అది నేను దాచిపెట్టుకుని కబోర్డ్లో పెట్టుకున్నాను. ఓకే. అన్ని ధ్వంసం విసిరేసినప్పుడు వీరే దగ్గర నార్మల్గా ఉంటుంది కానీ ఒక తండ్రిగా అది చాలా వాల్యుబుల్ నాకు. ఒప్పుకుంటా. ఓకేనా అండి. సో అలాంటివి మా బాబు వేసిన డ్రాయింగ్స్ కానీ, మా పాప ఫస్ట్ అడుగులు కానీ, మా ఫొటోస్ కానీ, మా లైఫ్ అన్నీ ఆ ఇంట్లో ఉన్నాయండి. చిన్న చిన్న నేను తీపి ఎక్కడో బయట జ్ఞాపకాలు బ్రతికేవాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మా మీద నిందలేసి, గౌరవంగా బ్రతికే వాళ్ళకి మమ్మల్ని వచ్చి నిందలేసి ఇంటికి బయటకు పోరా అంటే ఎవరు వెళ్తారండి ఇంటి బయటికి? నా గౌరవం నాకు ఇచ్చే వెళ్తా అంటున్నాను. ఉమ్, వచ్చి యాక్సెప్ట్ చేయండి, మీరు చెప్పింది తప్పని చెప్పండి, వెళ్ళిపోతాను. నాకు నా పిల్లల మీద సాక్షిగా, మా అమ్మ మీద సాక్షిగా, అందరి మీద సాక్షిగా, నేను ప్రేమించే వాళ్ళ ప్రతి ఒక్కరి మీద సాక్షిగా, నేను కొలిచే ఆ దేవుడు శివుడి మీద సాక్షిగా, నాకు ఆ ఇల్లు మీద కానీ, వాళ్ళ ప్రాపర్టీస్ మీద కానీ, దేని మీద కానీ నాకు ఆవగింజంతా కూడా లేదండి నాకు. నా ఫ్రెండ్స్ని కానీ, నా గురించి తెలిసిన వ్యక్తుల్ని ఎవరైనా అడగండి. మేము కష్టపడుకుంటాం, మేము ఏదో ఒకటి చేసుకొని మా కంపెనీ నడిపించుకుంటాం, మా లైఫ్ స్టైల్ మేము చూసుకుంటున్నాం. అంతే తప్ప ఇది ఏది లేదు. నాకు ఒకటే, నాకు సీఎం రేవంత్ అన్ననే, అలాగే ప్రతి ఒక్కరిని, ఇది నేను కోర్టు ఆర్డర్లో నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు కోర్టుని చీట్ చేసింది కూడా జడ్జి గారు ఒప్పుకొని ఇమీడియట్గా వెకేట్ చేశారు. అండ్ మార్చు అది హైకోర్టుది, పోలీసులు హైకోర్టుది చూపిస్తున్నాను, ఇది చూపిస్తున్నాను. సార్ నేను రాకూడదని ఆర్డర్ ఉందా? లేదన్నారు. ఇప్పుడు నన్ను ఎందుకు రానిట్లేదా? అది మేము చెప్పలేదు, మీరు వెళ్ళండి, మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, మీరు ఉండట్లేదు కదా అనేసి ఉల్టా సిఐ నన్ను అంటున్నాడు. మార్చి 27 మొన్నే కదా సార్ నాకు ప్రొటెక్షన్ కానీ ఇక్కడే కదా ఉన్నాను అంటే, అవును బట్ నువ్వు లేవని వాళ్ళు చెప్తున్నాను. పోనీ వాళ్ళు ఎక్కడున్నారు సార్ ఇన్ని రోజులు అంటే, వాళ్ళు లేరు అన్నారు. అదేంటి సార్ నా సైడే అంటున్నారు మీరు, మొత్తం నన్నే అంటున్నారు. ఇవి 2 ఆర్డర్స్ ఓకే, ఈ 2 ఆర్డర్స్ వద్దని ప్రెస్కి చెప్పండి, నేను చెప్పను ప్రెస్కి అంటున్నారు. పోనీ నాకు లెటర్ అయినా ఇవ్వండి, ఏసీపీ గారు కూడా వచ్చారు, పోనీ లెటర్ ఇవ్వండి, ఆ కాన్వర్జేషన్ కూడా కొంచెం దయచేసి ఇవ్వండి, నాకు లెటర్ ఇవ్వండి, నాకు పోనీ ప్రెస్కి చెప్పండి, నేను వెళ్ళి ఈ కాపీలు పనికిరావండి జడ్జి గారు, మీరు రాసింది ఇది సెట్ కావట్లేదంట ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఏసీపీ గారికి పాడి షెరీఫ్లో, సో వాళ్ళకి ఏ లాంగ్వేజ్లో ఒకసారి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి చెప్పండి అంటే మీరు అది రాసివ్వండి. ఇప్పుడు నేనేం జడ్జి గారి దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఫోన్ చేయండి అంటే సిఐ గారికి చేస్తారా అండి? ఇప్పుడు ఇది నాకు ఎలా ముందు తీసుకెళ్లాలో కూడా నాకు అర్థమవని పరిస్థితి. అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన మీద కేసులు, ఇది కేసులు ఎక్కడికి వెళ్తుంది? అంటే దేవుడు నాడు ఆయన కర్మకి ఆయన వదిలేస్తే ప్రకృతి చూసేసుకుంటుంది. దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి. ఆయనకి ఫ్యామిలీ ఉంది, ఆయనకి అన్నీ ఉన్నాయి. సో అన్యాయంగా ఒక పక్క అలా స్టెప్ తీసుకుంటూ ఉంటే కర్మ ఇస్ దేర్ అండి, అంతేగాని ఐ డోంట్ వాంట్ టు ఫైట్ అరౌండ్ దెమ్. అక్కడ ఐ డోంట్ నో వాట్ నెక్స్ట్ అనేది కూడా ఇప్పుడు అడిగితే. బట్ ఒకటే కోరుకుంటున్నాను, ఇది కొంచెం ఇంటర్వ్యూ అవ్వాలండి. ఒక ఒక రంగారెడ్డి కోర్టునే చీట్ చేసేదని ప్రయత్నం చేసేసి చీట్ చేసి తెచ్చారు ఆర్డరు, అండ్ ఒక కోర్టుని చీట్ చేశారు. అండ్ ఇక్కడ కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా నా ఇంట్లోకి నన్ను వెళ్ళనీయకుండా చేసే పరిస్థితి. ఇన్నాళ్ళు అక్కడ ఉండి నా పప్పీసు, కుక్క పిల్లలు, డాగీస్ ఆ ఇంట్లో ఉన్నాయంటే, పెట్స్ ఉన్నాయంటే దాన్ని అప్పచెప్పే పరిస్థితి లేదు. మాకు బేసిక్ బట్టలు అంటే ఒక ఆడపడుచు రూమ్లోకి వెళ్ళిపోయి బట్టలన్నీ ప్యాక్ చేసి అలా చేయడం అనేది ఒక హస్బెండ్గా, ఒక మనిషిగా, ఒక మగవాడిగా అది ఎలా ఉంటుందో మీ అందరికి కూడా తెలుస్తుంది. సో ఇది చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఇది చాలా వరకు ఉంది. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. దయచేసి సిస్టమ్ మీద నమ్మకం ఉందండి నాకు, ప్రతి ఒక్కరి మీద నమ్మకం ఉంది, అండ్ న్యాయం జరుగుతుంది. అండ్ ఈ కోర్టు ఆర్డర్ని దయచేసి కోర్టు ఆర్డర్ ఫాలో అయ్యేలా ఉండాలని మీరు ఆ స్టెప్స్ తీసుకుంటారని, అండ్ గురవారెడ్డి గారి మీద, వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో దయచేసి చేయండి. ఇది ఫ్యామిలీ గొడవలు కాదు, ఆస్తి గొడవలు అస్సలు కాదు. ఇది అంతకు మించి ఇది కేవలం పగా ప్రతీకారం తీర్చుకునేదానికి ఆ స్టూడెంట్స్కి వాళ్ళు నిలబడినందుకు నా మీద అటాక్స్ చేస్తున్నారు. దాంతో పెట్టకుండా అదే నా కూతురు బర్త్డే రోజు రాత్రి ఈ ఆఫీస్లోకి దూకి కారు దొంగతనం చేసుకుని వెళ్ళారండి మా కార్లు. ఇమీడియట్గా నార్సింగ్ స్టేషన్కి చెప్తే ఇక్కడున్న సిఐ గారు కరెక్ట్గా 6 అవర్స్లో తీసుకొచ్చి పెట్టి ఎఫ్ఐఆర్ కట్టేశాడండి. నార్సింగ్ స్టేషన్లో ఉన్న
సిఐ గారికి 6 అవర్స్లో రిట్రీవ్ చేసి తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కట్టిన వాళ్ళకి, పాడి షరీఫ్ సిఐ గారికి ఆ 4-5 నెలలైనా ఛార్జ్ షీట్లు ఎందుకు పెట్టట్లేదు, ఈ సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని కొట్టారన్న ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టట్లేదు, నాకు జరిగింది సార్ ఇదిగో నా కార్లు టో చేశారు సార్, నా ఇది చేశారని. అయినా సిఐ గారు మళ్ళీ మా పర్సనల్ ఫ్యామిలీ గ్రూప్లో యాడ్ చేశారండి ఆయన్ని. మా పర్సనల్ ఫ్యామిలీ గ్రూప్లో వాళ్ళే యాడ్ చేసుకొని ఫాల్స్ నెరేటివ్, నీ వస్తువులు నువ్వు ప్యాక్ చేసుకుని వెళ్ళావు ఊరికి వెళ్ళేటప్పుడు, నీ కార్లో అయితే నువ్వు ఎలా ప్లాన్ చేసి తీసుకెళ్ళిపోయావో నీ వస్తువులు కూడా అలాగే ప్లాన్ చేసి అంటూ పలానా సెక్రటరీ అని చెప్పి నాన్నగారు లెటర్లో పెట్టి సిఐ గారు కూడా ఉన్నారు. నేను చెప్పచ్చు కదా సిఐ గారు, నేను ప్రూఫ్ ఉన్నాను, మీరు ఎట్టయ్యా నా ముందు తీసుకెళ్లారని. నేను అది కూడా దయచేసి ఇవ్వండి, అది పంపిద్దాం. ఇదండి, మీరు దయచేసి ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. అండ్ ఆ దేవుడు ఉన్నాడు, దేవుడిని నమ్ముతున్నాను, సిస్టమ్ నమ్ముతున్నాను, న్యాయాన్ని నమ్ముతున్నాను, నిజాయితీని నమ్ముతున్నాను. నేను తప్పంటే నన్ను ఎవరైనా వచ్చి నా కాలర్ పట్టుకొని అడిగే అధికారం ఉంది అందరికీ. నా మీద ఒక్క ప్రూఫ్ చూపించమంటున్నాను. వాళ్ళ మీద నేను చెప్పిన ప్రతి ఒక్క దానికి ప్రూఫ్ ఉంది. వాళ్ళ దగ్గర ఒక్క ప్రూఫ్ ఉన్నా మీ అందరి కాలు మీద పడి క్షమాపణ అడిగి నేను ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాను నా ఫ్యామిలీని తీసుకొని. ఇది నా మాట. థ్యాంక్ యూ అండి. సో నిజంగానే మీ వైపు న్యాయం ఉందనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పొచ్చు. ఏ విధంగా అయితే మీరు పోరాడుతున్నారో అలాగే మీకు న్యాయం జరగాలని మేము కూడా మా ఆర్టీవీ తరపున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.